పోలీసులంటే ఎవరు? ప్రజలకు రక్షకులు. తెలంగాణలో మాత్రం పాలకులకు సేవకులు. కాకి బట్టలు కాంగ్రెస్ సేవలో తరిస్తున్నాయి. ఇప్పుడు ఏలుతున్న వారి పల్లకీలకు పోలీసులే బోయీలు. పాలకుడి గేటు ముందు యూనిఫామ్ కాపులా కాస్తోంది. పైనున్నోడు ఎటు చూపిస్తే అటు గురిపెడుతోంది పోలీస్ తుపాకీ. పాలకుడు ఎవరి వీపు చూపిస్తే అక్కడ నాట్యమాడుతోంది పోలీస్ లాఠీ. ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ అక్రమ కేసులు రాయటానికే ముద్రించబడుతున్నాయి. రూల్స్, సెక్షన్లు వగైరా అన్ని గాంధీ భవన్లోనే తయారవుతున్నాయి. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి ఠాణాల్లో వేధించడమే ఇవాళ పోలీసింగ్. లా అండ్ ఆర్డర్, రెస్ట్ ఇన్ పీస్. వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకు వస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు, నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇది రాష్ట్రమా, అరణ్యమా? జనంలో ఉన్నామా, వనంలో బతుకుతున్నామా? ఏంటి నేరాలు, ఏంటి ఘోరాలు? పట్టపగలే నడిరోడ్డు మీద పాశవికంగా ఆ హత్యలేంటి? కత్తులతో రౌడీలు చెలరేగిపోతున్నా పట్టించుకోరా? పాలకులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటుందా? లా అండ్ ఆర్డర్ అనేది ఏడ్చిందా? ఉంటే ఇంత ఆటవికమా? కాంగ్రెస్ పాలనంతా అరాచకమే, ఆటవిక రాజ్యం. శాంతి భద్రతలు గాల్లో దీపం. కాంగ్రెస్ కనుసైగల్లో ఈ రాష్ట్రం రావణ కష్టంలా మండుతూనే ఉంది. రౌడీలు, గూండాలకు కోరలు మొలుచుకొచ్చాయి. పట్టపగలు ఎలాంటి భయం లేకుండా రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు. గంజాయి బ్యాచీలు చెలరేగిపోతున్నాయి. డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగిపోయింది. నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ యువకుణ్ణి కత్తులతో దారుణంగా పొడుస్తుంటే పోలీస్ అనేవాడే ఆ ఛాయల్లోనే కనిపించలేదు. కత్తులతో తెగనరికే ధైర్యం ఆ రౌడీగాడికి ఎవరిచ్చారు? పోలీసులంటే భయం లేదా? లా అండ్ ఆర్డర్ అంటే లెక్కలేదా? ఇది రాష్ట్రమా, రౌడీల రాజ్యమా? ఇవాళ ఈ క్షణం కూడా జూబ్లీ హిల్స్లో నడుస్తోంది రౌడీ రాజ్యమే. సామాన్య ప్రజలను బెదిరిస్తున్న రౌడీ నాయకులకు కొమ్ము కాస్తుంది ఈ పోలీసులే. రేవంత్ రెడ్డి దుర్మార్గాలను ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ఒక ముస్లిం నాయకుడి ఇంటి మీద దాడికి వెళ్లారు పోలీసోళ్లు.
ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు ఉన్నారన్న కనికరం కూడా లేకుండా నానా హంగామా సృష్టించారు. ఇల్లంతా నానా బీభత్సం చేశారు. కాకి దమనకాండ, పోలీసులే గూండాల్లాగా రెచ్చిపోయిన భయంకర దృశ్యాన్ని చూసి పాపం ఆ ఇంట్లో వాళ్ళంతా గజగజ వణికిపోయారు. రేవంత్ రెడ్డి గూండాలను పంపి దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు అబ్దుల్ వహీద్ వాపోయాడు. కాంగ్రెస్ దుర్మార్గాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముస్లింల మీద జరుగుతున్న దాడులను, మైనార్టీలపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలను సీఈఓకు వివరించి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद मतीन है। मैं मिनी बुंदान कॉलोनी में रहता हूँ। शकील भाई और अखिल भाई, वहीद भाई को बहुत अच्छी तरीके से जानता हूँ। वो हर वक्त हरदम आवाम के दरमियान में रहते हैं। आज अचानक वहीद भाई के घर पर और शकील भाई के अखिल भाई के घर पर पुलिस का जुल्म और ज़्यादती, उन्होंने हर वक्त हरदम पब्लिक के दरमियान में रहते। अखिल भाई, शकील भाई, वहीद भाई अगर पुलिस वालों को कुछ काम था, कुछ भी अगर कहना था तो उनसे कांटेक्ट कर सकते थे, उनसे मुलाकात कर सकते थे। मगर अचानक शकील भाई के घर पर, अखिल भाई के घर पर, वहीद भाई के घर पर पुलिस नाजायज घरों में घुसकर खवातीन के ऊपर जुल्म और ज्यादती की गई। ये तेलंगाना के अंदर क्या हो रहा है? अब तक मेरे घर को पुलिस नहीं आई। गैर जरूरी मैं अकेला आदमी घर में बैठा हुआ हूँ। आके रूम लेडीज पुलिस वाले, जेंट्स पुलिस वाले पूरे आके अंदर घुस गए। पूरे चेक करते बोल के पूरा चेक करे, कुछ भी नहीं निकला। मैं हार्ट का मरीज हूँ, मेरे को पकड़ के जाना पड़ता, चलने को नहीं आता बराबर। शकील कहाँ है, अखिल कहाँ है, खलील वहीद कहाँ है, वो पूछ रहे आके। कुछ करके ना काट के, कुछ गलती है ना कुछ है। मैं मीर वाजिद अली खान एडवोकेट, वाइस प्रेसिडेंट ऑफ तेलंगाना मुस्लिम एडवोकेट फोरम। आज हमारे प्रेसिडेंट वहीद अहमद एडवोकेट के घर पर और वहीद भाई को और उनके भाइयों के ऊपर पुलिस का जुल्म हुआ है। ये जुबली हिल्स की पुलिस ने कांग्रेस की हुकूमत के एमा पर नाजायज तौर पे वहीद भाई के घर पे अटैक किया और जो है लेडीज का भी ख्याल नहीं किया, सीनियर सिटीजन का भी ख्याल नहीं किया। उनके वालिद साहब को हरासमेंट किया गया और लेडीज से बदतमीजी की गई। उनके घर पे घुस गए, वॉशरूम, टॉयलेट, किचन के अंदर तक चले गए। हम लोग इसके लिए सख्त से सख्त मजम्मत करते हैं और इसके लिए हम इंशाअल्लाह ताला कल हाई कोर्ट में एक रिट भी डालने वाले हैं। जो पुलिस का जुल्म है, ये कांग्रेस हुकूमत को मालूम हो गया कि वो हार रही है, इसीलिए फ्रस्ट्रेशन में बौखलाहट का शिकार होकर ऐसे निचली हरकत कर रही है। आम सिटीजन को जो है पुलिस के जरिए हरासमेंट कर रही है कि हम उनको तायद करना। हम इस पुलिस के और ये हुकूमत का जो एक्शन हुआ है, आज जो काम किया है, उसके लिए हम सख्त से सख्त मजम्मत करते हैं। అంతెందుకు, నిన్న ఆదిలాబాద్లో ఏం జరిగింది? పత్తి రైతుల పక్షాన పోరాడినందుకు బీఆర్ఎస్ మీద కత్తిగట్టింది ఈ ప్రభుత్వం. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో వందలాది మంది గులాబీ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ఇంటిని ముట్టడిస్తే కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండాయి. పోలీసులను దింపి 40 మంది బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. నిజానికి సీసీఐ పత్తి కొనుగోళ్లు ఆపేస్తే పోరాడాల్సింది కేంద్రంలోని బీజేపీ, లేదంటే ఇక్కడ అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్. కానీ ఆ రెండు పార్టీలకు రైతులంటే లెక్కలేదు. అన్నదాత పక్షాన బీఆర్ఎస్ గలమెత్తితే వారి మీద అన్యాయంగా అక్రమ కేసులు బనాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. నిన్న హైదరాబాద్లో కిరాయి ఆటోను సీజ్ చేసి వేధిస్తే పాపం పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నాడో ఆటో డ్రైవర్. మొన్న చేవెళ్ల బస్సు ప్రమాదంపై కన్నెర చేస్తూ గుంతల రోడ్ల గురించి జనం ఆందోళన బాటపడితే వారి మీద కూడా అక్రమ కేసులే. ఇలా ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే కేసు, ఏం అరాచకం ఇది? ఇందుకేనా పోలీసు వ్యవస్థ ఉంది? పోలీసులను కీలు బొమ్మల్లా ఆటాడించడానికేనా హోంశాఖను చేతిలో పెట్టుకున్నావు రేవంత్? ఇప్పుడు చెప్పండి, ఇది ప్రజాపాలన, రాక్షస పాలన? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? పోలీసులంటే అధికార పార్టీకి తొత్తులేనా? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏది? పెట్రోలింగ్ టీమ్స్ ఏవి? షీ టీమ్స్ ఎక్కడా? ఇంటర్సెప్టార్ టీములు ఎటుపాయే? కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీ సమోసా మీటింగ్లతో టైంపాస్ చేస్తున్నావా రేవంత్?
లేదంటే ఎవరిని టార్గెట్ చేయాలో పోలీసులకు నోరిపోస్తున్నావా? ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన 7వ గ్యారంటీ ఇదేనా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనా నీ సోకాల్డ్ ప్రజాపాలన? పోలీసుల కోరలు పీకటమేనా నీ తెలంగాణ షైనింగ్?